సింపుల్గా దోసకాయ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఇమీడియట్గా కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ఒక పెద్ద సైజు దోసకాయ, 3 టమాటాలు, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, నూనె. ముందుగా కందిపప్పును కుక్కర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగేయాలి. శుభ్రంగా కడిగి వేసుకున్న పప్పులో కొన్ని వాటర్ పోసేసి కొద్దిసేపు ఒక సైడ్గా పెట్టేసి కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. ఈ పెద్ద దోసకాయని చక్కగా పీల్ చేసి లోపలున్న సీడ్స్ అన్ని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని, ఆ తర్వాత ఈ 3 టమాటాలను కూడా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సైజులో చూడండి, ఈ సైజులో నేను దోసకాయను కట్ చేసుకున్నాను. అండ్ టమాటోస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగేసుకున్న పప్పులోకి కొద్దిగా పసుపు అండ్ మన టేస్ట్కి తగినంత కారం అండ్ టమాటోస్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసేయడమే. పెట్టేసాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టేయండి. అండ్ కట్ చేసుకున్న దోసకాయలు ఉన్నాయి కదండి, నేను ఈ దోసకాయలని డైరెక్ట్ పప్పులో కాకుండా పోపులో వేసేసి ఫ్రై చేసి ఒక 70% ఉడికిన తర్వాత అప్పుడు పప్పుని పోపులోకి వేస్తానండి. స్టవ్ పైన పెట్టేసాం కదా అండి. కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, సో దట్ పప్పు ఉడుకుతుంది లోపల. కుక్కర్లో ఉన్న పప్పు ఉడికేలోపు మనము టైం వేస్ట్ చేయకుండా మరొక స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టేసుకుందాము. బాండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కదా ఆయిల్ వేడైంది అంటే నేను నా హ్యాండ్ పెడితే నాకు చేయికి వేడి తాకుతుంది. సో ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపులోకి ఆవాలు, జీలకర్ర, పసుపు వేసేస్తున్నానండి. ఆ తర్వాత చూసారా, కరివేపాకు నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. కరివేపాకు వేస్తున్నాను. స్టవ్ మీడియంలోకి అడ్జస్ట్ చేస్తున్నానండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేద్దాం. ఒకసారి కలుపుదామండి. ఈ దోసకాయ ముక్కలు మగ్గేదాకా కాసేపు ఉడికించాలి. చూసారా, మన పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుని గరిటెతో చక్కగా మ్యాష్ చేసుకోండి. ఈ స్టేజ్లో మీకు నేను ఒకటి చెప్పాలి, మేము ఇక్కడ టామరిన్ తినం కాబట్టి టామరిన్ వేయట్లేదండి. మీరు అవసరం అనుకుంటే చింతపండు రసం కూడా వేసుకొని మరి కాసేపు ఉడికించవచ్చు. చూసారు కదండి, నేను ఈ పప్పుని గరిటతో కలిపి ఇందులో వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకున్నాను.
అండ్ స్టవ్ పైన మన దోసకాయలు ఉడుకుతున్నాయండి. చూడండి 70% ఉడికాయండి దోసకాయలు. అంటే మనం ఇలా మ్యాష్ చేసినప్పుడు విరగాలి. ఓకే, ఆ తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా అండి, ఆ పప్పును తీసుకొచ్చేసి ఇందులోకి వేసేస్తున్నాను. ఈ లెఫ్ట్ ఓవర్ పప్పులోకి మరికొన్ని వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఆ వాటర్ని మనం దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇది ఉడకనిద్దాం. 100% కుక్ అయ్యే వరకు ఉడకనించాలి. స్టేజ్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మనం ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేటప్పుడే ఆల్రెడీ కారం కూడా వేసుకున్నాం కదా అండి. ఇప్పుడు నేను సాల్ట్ ఒకటి యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఒకసారి కలుపుకుందాం సాల్ట్ అంతా. చూసారు కదా అండి, పప్పు బాయిలింగ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఒకసారి దోసకాయ ముక్కలు చెక్ చేసుకోండి. మీరు గోటితో చించితే చిరిగితే దోసకాయ ముక్కలు ఉడికినట్టే అండి. దోసకాయ ముక్కలు ఉడికిన తర్వాత మీరు స్టవ్ ఆపేసుకొని పప్పు సర్వ్ చేసేసుకోవచ్చు.